హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పొలిటికోస్. నేను హారతి. మనం ఈరోజు ఉద్యాన ఉత్సవ్ కార్యక్రమం బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరుగుతుంది. అక్కడ ఉన్నాం. అయితే ఈ ఉద్యాన ఉత్సవం మేళాని రాష్ట్రపతి గారు శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు మనకి ప్రకటించారు. ఇది ఎవ్రీ ఇయర్ న్యూఢిల్లీలో ఇయర్కి 2 టైమ్స్ జరుగుతుంది. అమృత ఉద్యాన్ అనే పేరుతో అలాంటి వేడుకను, అలాంటి ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాన్ని మన హైదరాబాద్లో, తెలంగాణలో కూడా జరపాలి అనేది రాష్ట్రపతి గారు నిశ్చయించుకొని ఆవిడని రిక్వెస్ట్ చేయడంతో ఆవిడ మనకి ఈ ఉద్యాన ఉత్సవ్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రకటించారు. అయితే ప్రకృతి వ్యవసాయం మీద తగ్గుతున్న ఆదరణను మళ్ళీ పెంచడానికి అండ్ రైతుల్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ఈ ఉద్యాన ఉత్సవం మేళాని జరుపుతున్నారు. అండ్ ఇక్కడికి ఈ రాష్ట్రపతి భవన్ బొల్లారంలో ఇది చూడడానికి ఎంతోమంది స్కూల్ పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఎన్నో స్కూల్స్ వస్తున్నాయి అండ్ పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. రైతులు రకరకాల ప్రాంతాల నుంచి మిద్దె తోటలు నిర్వహించేవారు, లేకపోతే తృణధాన్యాలు పండించేవారు, వీరందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు విత్తనం ఎలా నాటాలి, అది ఎలా గ్రో అవుతుంది, లేకపోతే వాటర్ లేకుండా ఎలా ఒక విత్తనాన్ని పండించాలి, వీటన్నిటిని ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ పిల్లలు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు అండ్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మనందరం ఏదైతే ఒక 10 సంవత్సరాల నుంచి మనం వ్యవసాయం నుంచి కొంచెం పక్కకే వచ్చామనే చెప్పాలి. అలా పక్కకు వచ్చిన దాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి అన్నట్టు మళ్ళీ ఈ వ్యవసాయం మీద పిల్లలకి ఇప్పటి తరానికి అవగాహన కల్పిస్తున్నారు ఈ ఉద్యాన ఉత్సవంలో. మనం ఇక్కడ ఉన్నాం. ఇంకా చాలా మందితో మాట్లాడదాం. పిల్లలు ఏమనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళని తీసుకొస్తున్న పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, టీచర్స్ వాళ్ళని ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్, నా పేరు స్నిగ్ధ. మా ఆర్గనైజేషన్ నేమ్ వచ్చి రాధే క్రియేషన్స్. వీఆర్ ఫ్రమ్ ప్రగతి నగర్ అండ్ డాలర్ హిల్స్. మై నెంబర్ ఇస్ 6309410443. సో వీఆర్ ఇన్ టు గిఫ్ట్ మేకింగ్. మేము సాయ్ వ్యాక్స్ ప్రొడక్ట్స్ చేస్తాము. ఈ సాయ్ వ్యాక్స్ ప్రొడక్ట్స్ అనేవి ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్. వీ మేక్ మసాజ్ క్యాండిల్స్, we make wax sachets, car diffusers, and we are into gifting. సో ఇవి వచ్చేసరికి సో ఇక్కడ మేము వచ్చి బొకేస్ ప్లేస్ చేసాము. ఐ కేమ్ ఫర్ ఎ చైల్డ్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీ. వీఆర్ టీచింగ్ దెమ్ హౌ టు మేక్ ద సాయ్ వ్యాక్స్ క్యాండిల్స్. నవడేస్ వీఆర్ మేకింగ్ ద గిఫ్టింగ్ ఐటమ్స్ విత్ ద సాయ్ వ్యాక్స్. ప్రీవియస్లీ ఆల్ ద candles are made with paraffin wax, which is a petroleum byproduct, but the era has changed. Now we are making everything with beeswax as well as soy wax, which is eco-friendly. ఈ స్టాల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే వాటర్ అవసరం లేకుండా ఈ వెజిటబుల్స్ని గ్రో చేయడం అంటే కదా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా ఏంటి ఇది వెజిటబుల్? మన ఫామ్ పేరు వచ్చేసి ఐహెచ్జి ఫార్మ్స్ అంటారు, ఇన్ఫినిటీ హైడ్రోనిక్ గ్రీన్ ఫార్మ్స్. ఇది వచ్చేసి మొత్తం హైడ్రోపోనిక్స్ అంటారు. హైడ్రోపోనిక్స్ అంటే కంప్లీట్గా మనం ప్లాంట్స్ని వాటర్లో గ్రో చేస్తాం, వితౌట్ సాయిల్ అంటారు. మనం ఏ ప్లాంట్ అయినా మనం వాటర్లో గ్రో చేసుకోవచ్చు, నో నీడ్ ఆఫ్ సాయిల్.
దీన్ని యాక్టివ్ హైడ్రోపోనిక్స్ అంటారు. అంటే కంప్లీట్గా 24 అవర్స్ వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ప్యాసివ్ హైడ్రోపోనిక్స్ అంటారు. దాంట్లో సాయిల్కి ఆల్టర్నేట్గా మనం కోకోపీట్ యూస్ చేస్తాం. ఇది మనం ఎటువంటి ప్లాంట్స్ అయినా గ్రో చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నవన్నీ లీఫీ గ్రీన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ వాటర్ ఉంటాయి. వాటిలో మనం న్యూట్రియన్స్ యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఈ ఛానల్స్ ద్వారా వాటర్ ఫ్లో అవుతుంటాయి. వాటర్ ఫ్లో అవ్వడం వల్ల ఈ ప్లాంట్స్కి అనేది ఎయిర్స్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అది వచ్చేసి ఏరోపోనిక్ స్ట్రక్చర్ అంటారు. ఇందులో ఉన్న వాటర్ వచ్చేసి మినిమం లెవెల్ స్టోర్ ఉంటుంది. అక్కడ వచ్చేసి మనకు కంప్లీట్గా రూట్స్ అనేది ఎయిర్లో హ్యాంగ్ అవుతూ ఉంటాయి. వాటర్ పైనుంచి కింది వరకు ఫ్లో అవుతూ ఉంటాయి. స్టోర్ అనేది ఉండదు. మనకు వీటికి మాన్యువల్గా న్యూట్రియన్స్ అనేది ఇస్తాం. మైక్రో అండ్ మ్యాక్రో సపరేట్గా ఉంటాయి మన దగ్గర. అవి మనం ట్యాంక్లో వేస్తూ ఉంటాం. ఎవ్రీ 1 వీక్ ఒకసారి మనం వాటర్ యాడ్ చేసుకుంటే మళ్ళీ న్యూట్రియన్స్ యాడ్ చేస్తూ ఉండాలి. డైలీ pH కానీ టీడీఎస్ కానీ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే వీటికి ఏమి కెమికల్స్ వేయడం అవేమి ఉండవా? ఉండదు మేడం. నార్మల్గా ఇది కంట్రోల్ సిస్టంలో ఉంటుంది. మనం ఎటువంటి ఏదైనా ఉన్నా కూడా మనం ఆర్గానిక్గా స్ప్రే చేస్తాం. అండ్ కంప్లీట్గా మనం వితౌట్ పెస్టిసైడ్స్ ఉండడం వల్ల ఏంటంటే వీటిలో న్యూట్రియంట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఈ సిస్టమ్ వాడడం వల్ల మెయిన్గా బెనిఫిట్ ఏంటంటే వాటర్ అనేది వేస్టేజ్ ఉండదు. మనం ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే హై ఈల్డింగ్ కూడా ఉంటుంది. అయితే ఇంతకు ముందు సమంత గారు ఇలాంటి చేసినట్టున్నారు కదా. అర్బన్ కిసాన్ అని సేమ్ హైడ్రోపోనిక్స్ ఫార్మ్స్ ఉంది. ఇట్లా లీఫీ కాకుండా నార్మల్ వెజిటబుల్స్ ని కూడా గ్రో కూడా గ్రో అవుతాయి మేడం. కాకపోతే ఏంటంటే అవి 3-4 మంత్స్ టైం పడుతుంది కదా. వాటికి కొంచెం స్పేస్ ఎక్కువ కావాలి. దానికి ఆ సిస్టమ్ అయితే ఓకే ఉంటుంది. ఎందుకంటే వాటికి 3-4 మంత్స్కి ఎక్సెస్ రూట్ గ్రోత్ ఉంటుంది. వీటిలో అయితే కొంచెం బ్లాక్ అవుతాయి. ఈ ఏరోపోనిక్ స్ట్రక్చర్లో మనకు వెజిటబుల్స్ కూడా గ్రో చేసుకోవచ్చు. బ్రోకలీ కానివ్వండి, కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇవి కూడా గ్రో చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది స్కూల్ పిల్లల్ని తీసుకొస్తున్నారు కదా, అండ్ వాళ్ళు అడుగుతున్నారా ఇది ఎలా గ్రో చేస్తున్నారు అని? ఎందుకంటే మనకి స్కూల్లోనే నేర్పిస్తారు కదా, సైన్స్ కానీ అడుగుతున్నారు. ఇక్కడ ఉద్యానోత్సవంకి ఎంతో మంది ప్రజలు వస్తున్నారు, అండ్ రైతులు, చిన్నపిల్లలు అండ్ ఫ్యామిలీస్ వస్తున్నాయి. పిల్లల్ని ప్రకృతి వ్యవసాయం వైపు రైతుల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడికి మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ప్రకృతి వ్యవసాయం గురించి ఇప్పుడు నేటి తరానికి తెలియడం ఎంత ముఖ్యం అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. చాలా సంతోషం. ఈ ఉద్యాన ఉత్సవం ఇక్కడ కూడా మన హైదరాబాద్లో ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో జరపడం మేము రైతులమంతా చాలా సంతోషపడుతూ ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పూల మొక్కలు కానీ ఎగ్జిబిషన్ టైపు చూడదగ్గ ఆకర్షణీయంగా చాలా బాగున్నది. ఇటువంటి అవకాశం ఢిల్లీలో ఏడాదికి 2 సార్లు ఇస్తారని విన్నాము. అట్లనే ఇక్కడ కూడా అదేవిధంగా ఇవ్వాలని మన రాష్ట్రపతి గారు అప్పుడు రిక్వెస్ట్ చేయడం వల్ల ఇక్కడ కూడా ఆ అవకాశం కల్పించారు. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు. రైతుల తరఫున ధన్యవాదాలు అర్పిస్తూ ఇటువంటి వ్యవసాయం ఇది ఆనందంగా ఆహ్లాదకరంగా ఎంతో బాగున్నది. ఇటువంటిది మేము కూడా రైతులం కూడా మా ఇండ్ల ముందట కానీ ఫీల్డ్ ఎంట్రన్స్లో కానీ మేము ఇట్లా చూడదగ్గగా మేము పెట్టుకుంటే మా మనసులకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది వ్యాపార పరంగా కూడా మేము మార్కెటింగ్ చేసి ఇటువంటి పూలను పండించి మరి మార్కెటింగ్ చేస్తే మాకు కూడా ఆర్థికంగా బాగుంటుందని మేము భావిస్తున్నాము. ఇటువంటి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకుముందు అంటే అందరూ ఇంట్లో 4 5 10 మంది ఉన్నా అందులో మ్యాక్సిమం పీపుల్ వ్యవసాయంలోనే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చదువుకుంటున్నారు, బయటకు వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, వేరే విదేశాలకు కూడా వెళ్తున్నారు. కానీ అందరం వ్యవసాయం మర్చిపోతున్నాం కదా. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది నెక్స్ట్ జనరేషన్స్ గురించి తలుచుకుంటే? అసలు అది ఒక చాలా మంచి ప్రశ్న. ఇది అద్భుతం. ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా, ఈవెన్ దేశంలో ఉన్న వాళ్ళకు కూడా బియ్యం ఎట్లా వస్తాయి అని అనుకుంటారు. వాస్తవంగా ధాన్యం పండి అది దానిలో మనం పట్టించినప్పుడు బియ్యం వస్తాయి. అట్లనే ఈ పూల మొక్కలు కూడా ప్రతి పువ్వులు ఆ చెట్టు ఏ సైజు ఉంటుంది, ఎట్లుంటుంది అనేది మర్చిపోయే స్థాయికి మనం వస్తున్నాం. ఎందుకంటే ఫ్యామిలీలో ఒకప్పుడు మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి వ్యవసాయ మొక్కలు, వ్యవసాయం ఇవన్నీ కుసుమ ఎట్లుంటుంది, విత్తనాలు ఎట్లొస్తాయి, దాని మొలక ఎట్లుంటుంది అనేది చాలామందికి అవగాహన లేదు. అయితే ఇటువంటి ఎగ్జిబిషన్ల ద్వారా ఫ్లవర్స్ ఎటువంటి చెట్టుకు ఎట్లా ఉంటాయి, ఏ కలర్ వస్తుంది, ఇవన్నీ కూడా అవగాహన కలవడానికి
కల్పించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇద్దరు అమెరికా పోవడం కానీ లేదు వేరే ప్రాంతాలకు పోయి సాఫ్ట్వేర్ జాబులు చేయడం కానీ ఈ విధంగా జరుగుతున్నది. వాళ్ళకు ఏ మొక్క ఏ విధమైనటువంటి ఫలం వస్తుంది అనేది తెలియదు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా అటువంటి అన్నీ తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్లో ఉండే విద్యార్థినులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఏ మొలకలు మనం ఏం తింటున్నాం, జొన్న రొట్టె తింటాం. అయితే ఆ జొన్నలు ఏ దంటుకు తయారవుతుంది అనేది కూడా చాలామందికి తెలియదు. అయితే ఇటువంటి అవకాశం ఈ విధంగా ఇవ్వడం వల్ల ఈ వ్యవసాయం మీద ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం పొందే ఫలితాలను అందరూ కూడా గమనించే అవకాశం ఉంటుంది. ఇది అత్యవసరము, అవసరం. హాయ్ అండి, ఇక్కడ అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్లా ఉన్నాయి. ఒకసారి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా మా ఛానల్ కోసం? అందరికీ నమస్కారం అండి. మాది ఆంధ్రప్రదేశ్ విజయనగరం డిస్ట్రిక్ట్ కొత్తవలస మండలం ఉత్తరాపల్లి విలేజ్. నా పేరు సింగంపల్లి విజయలక్ష్మి. నేను ఒక మహిళా రైతునండి. మేము మాకున్న ఒక 5 ఎకరాల ల్యాండ్లో మేము ప్రకృతి సేద్యం చేస్తున్నాం. రైతు సాధికార సంస్థ అంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ అనమాట. రైతు సాధికార సంస్థ ద్వారా మేము పంటలకి దేశీయ ఆవుతో తయారు చేసిన ఘనజీవామృతము, బీజామృతం విత్తన శుద్ధి చేసి తర్వాత పంట వేసిన తర్వాత ఒక 4 సార్లు ఏమో ద్రవజీవామృతం పారిస్తాము. పెస్ట్ అది అంటే దానికి తెగుళ్ళు అవి ఏమైనా వస్తే అగ్నాస్త్రం అని మనం ప్రకృతిలో దొరికే ఆకులతోని కషాయాలు అవి తయారు చేసి కొడతామన్నమాట. ఆ విధంగా మేము పండించిన పంటలని మేమే ప్రాసెస్ చేసి మేమే మార్కెటింగ్ చేస్తాము. మాకు ఆర్వైఎస్ఎస్ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో రాష్ట్రపతి నిలయంలో మాకు ఒక 5 days మేము పండించిన పంటల్ని ఇక్కడ అమ్ముకోమని చెప్పేసి ప్రదర్శించి అమ్ముకోమని చెప్పేసి మాకు వాళ్ళ ఆధ్వర్యంలో సహాయం చేశారు. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఈ పంటల్ని అమ్ముతున్నాము. ప్లస్ ఏంటంటే ఇక్కడ నుంచి చాలామంది కస్టమర్స్ కూడా మాకు ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి మళ్ళీ మాకు కావాలంటే ఎట్లాగా అని అడుగుతున్నారు. అని మేము ఏంటంటే మా తాలూకా అడ్రస్ ఇచ్చి మీరు మాకు ఆర్డర్ చేయండి సార్, మేము ఏపీఆర్టీసీకి అది పంపిస్తామని చెప్పి వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది. దీన్ని వాళ్ళు ఈ విధంగా మేము రావడం వల్ల ఏంటంటే మా పంటను మేమే అమ్ముకోవడం వల్ల దళారీ వ్యవస్థ లేకుండా మేమే 100% లబ్ధి అనేది మా పంటకు మేమే పొందుతున్నాము. దీనికి మేము నిజంగా రైతు సాధికార సంస్థ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదేంటండి, ఇది కొంచెం వెరైటీగా ఉంది. అంటే మీరు టేస్ట్ చేయమన్నారు, టేస్ట్ చేస్తున్నాం, కారంగా ఉంది. ఏంటిది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏంటంటే మనము నువ్వులు పండిస్తాం కదండి, నువ్వులతోని మనము బై ప్రొడక్ట్ ఆయిల్ తీస్తామన్నమాట. ఎద్దుగానుగులో అది చెక్కగానుగులో ఎద్దుతో తిప్పించి ఆయిల్ తీస్తాము. ఆయిల్ తీసినప్పుడు ఆయిల్ అంతా వచ్చేసిన తర్వాత దాని తాలూకా పొట్టు ఉంటుంది అనమాట. అందులో కూడా పోషక విలువలు ఐపిచ్లో ఉంటాయి. అంటే ఐరన్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. దాన్ని ఏంటంటే మనం బయట పడకుండా దాంతో ఒడియం లాగా స్నాక్స్ లాగా తయారు చేస్తామంట. అది మనం పెరుగన్నంతో తింటాం. ఇంతకుముందు మన పెద్దవాళ్ళప్పుడు దాన్నే అమృతంలాగా తినేవారు. అది తినడం వల్ల వాళ్ళకి కాళ్ళు నొప్పులు, ముడుకుల నొప్పులు, షుగరు, బీపీ, థైరాయిడ్, క్యాన్సరు అట్లాంటిది ఏది వచ్చేది కాదు మన ముందు తరాల వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే మనం అది మానేసి పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తినడం మొదలుపెట్టిన తర్వాత 20 సంవత్సరాలకే మనకి షుగరు, బీపీలు అన్నీ యాడ్ అయిపోతున్నాయి. ఇది ఏంటంటే మళ్ళీ మేము పాత పదార్థాలని మళ్ళీ కొత్తగా తీసుకొస్తున్నాం అనమాట. ఈ జనాలకి ఇప్పుడు ట్రెండ్ వాళ్ళకి పరిచయం చేయడానికి. దీన్ని తెల్లపిండి ఒడియం అంటారనమాట. ఇదేంటంటే మనకి ఫైబర్ అది పెంచుతుంది. పిల్లలకి కానివ్వండి, పెరగడానికి కానివ్వండి, పెద్దవాళ్ళకి రక్త ప్రసరణ అది కరెక్ట్గా జరగడానికి అది మనకు ఫైబర్ ఎంత అవసరమో ఈరోజు అందరికీ తెలుసు. ఇది ఆ విధంగా యూస్ చేయొచ్చు అనమాట. ఒడియము, తెల్లపిండి ఒడియం ఇది. తర్వాత మనము చిరుధాన్యాలతో కొన్ని బై ప్రొడక్ట్స్ కూడా చేస్తామండి. యాంత్రీకరణలో చాలామంది భార్యాభర్తలు ఉద్యోగస్తులు అవ్వడం వల్ల బయట ఫుడ్ తినేసి ఎక్కువ మంది బయట ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు. ఆ విధంగా కాకుండా వాళ్ళు ఏంటంటే ఇది ఇన్స్టెంట్ కిచడీ మిక్స్ అనమాట. జొన్న ఇన్స్టెంట్ కిచడీ మిక్స్. ఇందులో మనం డ్రైడ్ వెజిటేబుల్స్, పప్పులు, పోపులు అన్నీ కలిపేస్తామన్నమాట. దీన్ని ఏంటంటే ఇది 1 కప్ వేసుకొని 4 కప్పులు వాటర్ వేసుకుంటే వాళ్ళు స్నానం చేసి వచ్చే లోపల టిఫిన్ రెడీ అయిపోతుంది. దాన్ని వాళ్ళు అలా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఒక ప్రోడక్ట్ అండి. తర్వాత ఇదేంటంటే 9 రకాల మిల్లెట్స్ కలిపి మనం రవ్వ దోశలాగా ప్రిపేర్ చేస్తాం అనమాట. ఇది కూడా మనం దోశ కోసం నానబెట్టి ఇదంతా టైం వేస్ట్ చేయకుండా ఇన్స్టెంట్గానే దోశ కలిపేసుకొని వెంటనే వేసుకోవచ్చు. ఇది ఒక ప్రోడక్ట్ అండి. తర్వాత ఇది ఏంటంటే ప్రోటీన్ పౌడర్. 9 రకాల చిరుధాన్యాలు మనం మొలక పెట్టించి మొలకలు నీళ్ళలో ఆరబెట్టి పిండి ఆడిస్తామన్నమాట. ఇది తినడం వల్ల ఇది మనము మార్నింగ్ పూట జావలాగా చేసుకొని తాగుతారు. ఇది తాగితే ఏంటంటే మనకి శరీరంలో థైరాయిడ్ కానీ, కడుపులో అల్సర్సు, గ్యాసు ఇట్లాంటిది ఏమైనా ఫామ్ అయితే ఇది క్లియర్ చేస్తుంది. ఫ్రీగా మోషన్ అవ్వడానికి అది పనిచేస్తుంది మేడం. ఇది పిల్లల ఎదుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది మేడం. మనం హార్లిక్స్లు, బూస్ట్లు ఇవన్నీ పట్టేదానికంటే ఈ ప్రోటీన్ పౌడర్ మార్నింగ్ పూట తయారు చేసి పిల్లలకు పడితే అవి తాగిన వాళ్ళకంటే స్పీడ్గా పెరుగుతారు మేడం. మాది సీతనారాయణ మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా, సీతనారాయణ మండలం, వెంకటాపురం గ్రామం. నేను 10 సంవత్సరాల నుంచి
నాకున్న 5 ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం దేశీ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను పండించే కాలబట్టి నవ్వారు, మైసూర్ మల్లిక, వరిసా బాస్మతి ఈ 4 రకాలు ధాన్యాలు పండిస్తున్నాను. ఇది కాకుండా నేను ఒక 2 ఎకరాలు పెర్మాకల్చర్ కూడా తయారు చేస్తున్నాను. పెర్మాకల్చర్ నేచురల్గా పశువులు ఏవి దించకుండా నేచురల్గా మొక్కలు ఇస్తూ నేచురల్గా మొక్కలు పెరిగి ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. 2 ఎకరాల పర్మాకల్చర్. I have taken up bonsai as a hobby to keep myself engaged. And I started in 2012, and over a period of time, I've gained a lot of experience interacting with a lot of other bonsai artists, many of them in Hyderabad, and educating myself. And now I have been able to develop a reasonable number of bonsais. And bonsai is actually a miniaturized tree, a tree in a very miniature form, grown in a pot. So bon and sai, that's what it means. It's basically started as a Chinese art many centuries ago, and Japanese have further taken over and refined this art. And now this art is prevalent in almost all the countries, including temperate climates, and of course in tropical climate this is very common. But in temperate climates and other climates, including Europe, Americas, the bonsai is also popular there, though they have large amount of time. During winters, they have to be protected. Unlike us, we are very fortunate. We have no such problems. Now, to start this bonsai, one has to learn the rudiments. And fortunately for me, our horticulture society in Nampalli, Public Gardens, they were running courses on bonsai every twice a year. So I attended one of them in 2012, and I was lucky to have a very good instructor, Mrs. Lardita Shri, who initiated me in this art, and she further helped me in developing this by making me join Friends Bonsai Society of Hyderabad. What is the use of this? The only use, yes, it's basically an art, and art has many forms. This is one of the forms, and over a period of time, bonsai also has undergone a lot of forms and transformation. So what you see in front of you, this is a rock-like structure made of basically rocks joined by help of cement. They've been cemented together, put on a base, a platform, and it's got rods inside to keep it firm. Thereafter, spaces have been created to do the planting. Now, this particular plant that you see on this tree, it's called Ficus microcarpa. That is small-leaved ficus, and this is suitable for one of the plants suitable for bonsai. And here you find this is called rock planting or roots over rock. You see the roots of this plants are on the rock, and they have got embedded now over a period of time. This is one piece of rock, and this particular variety is Vax Melpigia. The name is Vax Melpigia, or it is also known as Fukan tea. It's basically a Japanese and Southeast Asian variety, and during it flowers with very tiny white flowers like this, and in season it is fully covered. So it's like small stars
on bonsai, and it's very pretty. Plus, it's fragrant also. హాయ్ మ్యామ్, మీరు పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అండ్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏమని చెప్తున్నారు? అంటే దీని గురించి రాష్ట్రపతి భవన్ గురించి ఎలా ఉంటుంది, ఎలా ఎవరెవరు ఎప్పుడు ఎలా వస్తారు, అంటే స్టాల్స్లో ఏమేమి అనేది బోన్సాయి గురించి ఎలా ఎక్కడ ఏం పెరుగుతున్నాయి, అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టు నేను మా పాప వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇది అంటే ఇక్కడ వ్యవసాయం గురించి అండ్ హార్టికల్చర్ గురించి చెప్తున్నారు కదా, అది ఇప్పుడు పిల్లలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. యాక్చువల్లీ నాకు ఫీల్డ్ ఉంది, పొలం ఉన్నాయి, దాని గురించి మా పిల్లలు కూడా చూపించాను అనమాట. అంటే అది ఎలా పెరగాలి, ఎలా ఇది చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మా పిల్లలకి. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం, వీటి గురించి నేర్చుకోవడం అదంతా? ఎక్సైటింగ్ అండ్ న్యూ. అంటే ఒక రకంగా కొత్త ఫీలింగ్, అన్నీ తెలుసుకోవడం వల్ల హ్యాపీగా ఉంది. ఏం నచ్చింది ఇక్కడ? ఈ స్టాల్స్ అన్నీ చూసావు కదా, ఏం నచ్చింది బాగా? ట్రీస్, ప్లాంట్స్, దానిలో ఉన్న వెరైటీస్, అది ఎలా పెరుగుతాయి అలా. ఇంట్రెస్ట్ ఉందా నీకు అగ్రికల్చర్ మీద? ఎస్, ఐ హ్యావ్. ఏమన్నా ఇంట్లో ప్లాంట్స్ని గ్రో చేయడం అలా ఏమన్నా పెంచుతున్నావా? పెంచుతున్నాం, లైక్ 8 వెరైటీస్ అలా. ఫిలమా, మనీ ప్లాంట్, అలా ఎగ్జాక్ట్రా చాలా ఉన్నాయి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అండ్ సో మావన్నీ మిల్లెట్ బేస్డ్ సూప్స్ అండ్ పారిడ్జెస్ అండి. సో అన్నీ ఆర్గానిక్, no artificial flavors, no preservatives, and easy to cook. When it is hard to eat, we want to make people to, like easy to drink. So andukani we came up with this millet based soups and porridges andi. So very simple, like add it to 300 ml of water, boil it and just drink it. No need to add any additional things like salt or spices or anything. If you see, we are offering 10 different variants. సో ఆల్ దీస్ మిల్లెట్స్ ఆర్ అందరికీ హెల్త్కి చాలా అడ్వాంటేజ్, లైక్ గుడ్ ఫర్ హార్ట్ అండ్ డైజెషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది, బోన్ వెయిట్ బోన్ హెల్త్, బోన్ స్ట్రెంగ్త్. సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ మెనీ వేస్ అనమాట. సో దీస్ ఆర్ లైక్ వెరీ ఏన్షియంట్ ఫుడ్ అండ్ వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ద న్యూ జెన్ లైఫ్, సో దట్ ఎందుకంటే ఎవ్రీ వన్ ఆర్ హ్యాబిచుయేటెడ్ టు వాట్ వి సే లైక్ ద జంక్ ఫుడ్స్ ఆర్ the food that is affecting the health majorly. So and this is for all, like 4 to no age limit, so everyone can consume it. So we are encouraging, not from a business perspective. We are also from job oriented background, but facing the challenges within our family, we came up with this idea. So it's a like win-win situation, like business with a motto. I am B. Siddharth Kumar from College of Food Science and Technology, Rudrur, affiliated to Professor Jaishankar, Telangana State Agricultural University. I am a final year student. So as part of our course program, we have developed different food products which are related to these kind of models, ma'am. We have 4 models: cereals and pulses, fruits and vegetables, meat and poultry, and spices and condiments. We procure the raw materials and we process them and we commercialize them at our college basis. We quality analyze them and we try to make it reach to the public, ma'am. So we have different types of products, like starting from veg pickles to non-veg pickles, and powders like multigrain atta to chili powder. So these kind of products we commercialize them and we market them. Completely natural, procured, and we procure it from our known villages and farmers, and we process them. We have all the equipment related to food science and technology, and we also quality analyze them and we commercialize them and we package it, and we also have a trademark brand called Rudramma. We are FSSAI licensed and we develop this product on our college name, ma'am. హాయ్ అండి. హాయ్. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడికి? రుద్రారం గ్రామం, పొటంచెరు మండల్, జిల్లా సంగారెడ్డి. ఇక్కడ మీరందరు రైతులు కదా? రైతులం. ఇక్కడికి రావడం, ఈ రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన ఉత్సవాన్ని ప్రోగ్రామ్ జరగడం ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా చూసి అంత బాగా అనిపిస్తుంది, బాగుంది, అంత బాగున్నది. ఇప్పుడు ఈ జనరేషన్ అంతా వ్యవసాయానికి దూరం అయిపోయారు కదా, స్కూళ్ళు, చదువులు, ఇంగ్లీష్ మీడియాలు అంటే దూరం అయిపోయారు కదా. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల గవర్నమెంట్ వాళ్ళందరికీ మళ్ళీ వ్యవసాయం వైపు తీసుకొచ్చడానికి ఏమన్నా ప్రయత్నిస్తుంది అనిపిస్తుందా? ప్రయత్నించాలనే కదా ఇక్కడ వచ్చింది, అందుకని ప్రయత్నించాలి. వ్యవసాయం ఎట్లా ఏం సంగతి అని చెప్తారు, కనుక్కుందామని ఇక్కడ వచ్చినాం అనమాట. ఇక్కడ పిల్లల్ని తీసుకొస్తున్నారు, స్కూల్ పిల్లల్ని, ఫ్యామిలీస్ వస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొస్తున్నారు కదా, వాళ్ళందరికీ వ్యవసాయం గురించి చెప్తుంటే రైతులుగా మీకేమనిపిస్తుంది? రైతులుగా మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడున్న ఈ ఆధునిక పద్ధతుల వ్యవసాయం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎట్లాంటి విధానాలలో పోవాలనేది, ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి
ఏంటంటే ఇప్పుడున్న యూత్కి తెలియదు. అప్పుడున్న వ్యవసాయము పంట ఎట్లా పండియాలి, ఎట్లా ఇప్పుడు వరి వేయాలంటే మామూలుగా నార్మల్ దున్నాలి, ఫస్ట్ నారేయాలి, దాన్ని ఇట్లా వేయాలి, ఇవన్నీ కార్యక్రమాలు ఎట్లుంటాయి అనేది ఇప్పుడున్న జనరేషన్ తెలియడానికి కార్యక్రమాలు అయితే ఇట్లాంటివి చేయడం చాలా మంచిగా ఉంది. ఇంకా ముందు ముందు ఏంటంటే ఈ ఆధునిక పద్ధతులు మన రైతులకు కొందరికి తెలివయి ఈ ఆధునిక పద్ధతులు వాళ్ళ పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో ఇంకా తీసుకుపోయి వాళ్ళకి డెలిస్ట్రేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడైతే చాలా మంచిగా ఉంది. స్టాల్స్కి ఇవన్నీ ఏర్పాటు చేయడం, రైతులు వాళ్ళు సొంతగా తెచ్చిన ప్రోడక్ట్స్ కానీ వాళ్ళు తయారు చేసిన వస్తువులు కానీ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. చూశారు కదా ఉద్యాన ఉత్సవ కార్యక్రమాన్ని. ఇది జనవరి 13 వరకు జరగనుంది. ఇక్కడైతే ఈరోజు సండే కావడం వలన ఏమో స్కూల్ నుంచి వచ్చే పిల్లలే కాకుండా ఫ్యామిలీస్ తీసుకొచ్చే పిల్లలు కూడా చాలామంది కనిపిస్తున్నారు. అండ్ రైతులు అండ్ మిద్దె తోటలు పెంచే వాళ్ళు ఒక్కళ్ళు కాదు, టెక్ పీపుల్ కూడా. అంటే ఎవరైతే వ్యవసాయం మీద, ప్రకృతి మీద, లేకపోతే రైతుల మీద గౌరవం ఉండి ఆ ప్రకృతి వ్యవసాయాన్ని అవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళందరూ ఈరోజు రాష్ట్రపతి నిలయంలోనే ఉన్నారు. ఈ బొల్లారం మొత్తం జనాలతో కిటకిటలాడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది గొప్ప ఇనిషియేటివ్ ప్రభుత్వం నుంచి అండ్ రాష్ట్రపతి గారు తీసుకున్న మంచి డెసిషన్ కూడా. ఎక్కడో ఢిల్లీలో జరిగేది మనం చూడలేకపోవచ్చు, కానీ మన తెలంగాణలో ఇక్కడ మన బొల్లారం సికింద్రాబాద్ దగ్గర ఉన్న బొల్లారంలోనే ఇది జరుగుతుంది. అండ్ పిల్లలందరినీ హైదరాబాద్లో చుట్టుపక్కల ఎవరున్నా పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ పంటలు ఎలా పెంచుతారు రైతులు, అండ్ మనం అంతరించిపోతున్న పక్షులను ఎలా కాపాడుకోవాలి, ఇవన్నిటి గురించి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఒక్కళ్ళు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ విత్తనం విత్తే దగ్గర నుంచి అండ్ అది మన చేతికి వచ్చే వరకు, పంట చేతికి వచ్చే వరకు అన్నట్టు అన్ని రకాలవి నేర్పిస్తున్నారు. పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం అయితే అస్సలు మిస్ కాకండి. మన పొలిటికోస్ ప్రేక్షకులందరూ తప్పకుండా మీ పిల్లల్ని తీసుకురండి. అండ్ టీచర్స్ అయితే మీ స్టూడెంట్స్ని తీసుకురండి. అండ్ ఈ కార్యక్రమం ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అది ఇంకా సక్సెస్ అవ్వాలని పొలిటికోస్ మీడియా నుంచి తరపున మేమందరం కోరుకుంటున్నాం. తప్పకుండా తీసుకురండి పిల్లల్ని. థ్యాంక్ యూ. కెమెరామ్యాన్ లోకేష్తో రిపోర్టర్ హారతి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.